హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లు వీడియో అండి. చాలా హైలైట్స్ ఉన్నాయి దీంట్లో. సో మణికంఠ వచ్చి విష్ణుప్రియ చాలా మంచిది ఇంట్లో అందరికంటే అని చెప్తుంటాడు. సో ముళ్ళుని ముళ్ళుతో తీయాలన్న ఫార్ములా మణికంఠ ఏమన్నా ప్లే చేయబోతున్నాడా? మామూలుగానే ఇతను మాట్లాడితే నామినేషన్ వేస్తారు మాటలో పాయింట్స్ ఎత్తుక్కొని. అటువంటిది నామినేషన్స్లో ఇంటి నుంచి బయటికి పంపించే ప్రక్రియలో నైనిక ఏదైతే ఇతనితో బాగా మాట్లాడుతానే సోనియాకు సపోర్ట్ ఇచ్చిందో, సో ఈరోజు అర్ధరాత్రి ముచ్చట్లు, రేపు నామినేషన్లో మణికంఠ నైనిక నామినేట్ చేయటం, ఈ రెండింటిని ఈ డాట్స్ని రెండు కనెక్ట్ చేసుకోగలిగితే మణికంఠ ముళ్ళుని ముళ్ళుతోనే తీశాడని చెప్పొచ్చు అనమాట. సో చాలా నైసెస్ట్గా మాట్లాడిద్ది అనమాట మణికంఠ కూడా అంతే నైస్గా మాట్లాడతా, అసలు లేదు నువ్వు చాలా బాగా పాయింట్స్ పెడతావు అది ఇదని చెప్తా ఉన్నాడు. కట్ చేస్తే రేపు నామినేషన్లో ఉంటుంది అనమాట. అయితే నామినేషన్లో చెప్తా కొన్ని మంచి పాయింట్స్ చెప్తాడు మణికంఠ. అవేంటి అనేది ముచ్చరించుకుందాం. నెక్స్ట్ ఒక్కొక్కరు సోనియా ఎలిమినేషన్ ఒక్కొక్కరు ఎలా తీసుకున్నారని మాట్లాడుకుందాం. ప్రేరణ అండ్ నిఖిల్ మధ్య ఒక కన్వర్జేషన్ అయితే అది మంచి కన్వర్జేషను. సో నిఖిల్ ఏంటంటే ఏదో తను కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సోనియా వెళ్ళిపోగానే, బట్ ప్రేరణ మాత్రం అదే పాయింట్ మీద ఉంది. ప్లస్ యష్మి ఏమనుకుంటుంది, కొన్ని పాయింట్స్ ఇంకా ప్రాపర్గా ఆమె అర్థం చేసుకోలేదు. సో నబీల్ విషయంలో కానీ ఇట్లా ఒక్కొక్కరు అందరూ సోనియా గురించి ఏమనుకుంటున్నారు అనేది ముచ్చరించుకుందాం అనమాట. రైట్. సో ఫస్ట్ వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఏమైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనీ సేవ్ అవ్వగానే అందరికి వచ్చి ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్తాడు, హౌస్మేట్స్ అందరికీ థ్యాంక్స్ అది ఇది అంటాడు. నబీల్ ఏం చెప్తా అంటే, నబీల్ గురించి ఒక నామినేషన్ పాయింట్ పెట్టింది కదా సోనియా, నామినేషన్లో చెప్తే మిగిలిన అన్ని చోట్ల బాగుంటాడని, నామినేషన్లో నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను అన్నట్టు ఆయన అంటాడనమాట. విష్ణు ఏమంటుందంటే, నేను ఆమెతో మాట్లాడటానికి పోతే నా స్పేస్లోకి రావద్దు అంటది, అందుకని నేను ఆమెతో ఎక్కువ మాట్లాడనని విష్ణు అంటది. సో అయిందేదో అయిపోయింది, ఇంకా తక్కువ మంది ఉన్నారు కాబట్టి గేమ్ టైట్ అవుతుంది సో అని నబీల్ మణికంఠతో అంటాడు. సో ఇక సాక్రిఫైజ్లు అవన్నీ పక్కన పెట్టి ఆడేసి అది ఇదని. సో ఇక్కడ విష్ణుప్రియ ఇంకొక డిఫరెంట్ టాపిక్ మాట్లాడింది, మంచిగా అనిపిస్తుంది. ఏమంటే ఎంత టార్చర్ పెట్టింది నబీల్ నామినేట్ చేసినప్పుడు, ఇప్పుడు ఏదో మాట్లాడుతుంది కానీ నిజంగా 2 days నబీలే కదా టార్గెట్, సోనియా టార్గెట్ నబీలే కదా. సో అని అది ముచ్చటిస్తాను అనమాట. తర్వాత వచ్చి అంతెందుకు నైనిక గురించి అసలు నైనికని ఇప్పుడు వెళ్తా చూడు బ్రేకబుల్ అని చెప్పి, ఈజీలీ బ్రేకబుల్ అని చెప్పి ఇచ్చేసింది, కానీ నైనిక ఏమో ఆమెని సేవ్ చేసింది అని చెప్పి విష్ణు అంటుంటుంది అనమాట సీత వీళ్ళందరూ కూర్చున్నప్పుడు. సో ఇంకొకటి ఏంటంటే ప్రేరణ చెప్తుంది నైనికాతోటి, ఇంకా 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 వర్తీ పాయింట్స్ ఏం లేవు నామినేషన్స్కి, చూడు నేనేం చెప్పాను అదే కదా ఈరోజు కూడా జరిగిందని, అంటే ప్రూవ్డ్ కదా అన్నట్టు. ఇప్పుడు నైనికాని ఏమన్నాడు, నాకు సార్ నీళ్ళు ఆట కనపడటం లేదన్నాడు కదా, ప్రేరణ చెప్పిన పాయింట్ అదే కదా అదనమాట. సో ఇక్కడ ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే, నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను, టోటల్ సమప్ చేస్తున్నాను, ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్ కూడా చెప్తాను. కానీ నైనికాకి ఏంటంటే అర్థమైపోయింది, సో మొత్తం నన్ను వేస్తారేమో అనే ఫీలింగ్లో ఉందన్నమాట. ఎందుకని విష్ణు ఆల్రెడీ సీతతో చెప్పేసింది ఏమని, నేను నైనికాని వేయబోతున్నాను, నాకు ఇంకా మిగిలిన వాళ్ళు పాయింట్స్ కనపడటం లేదు సో అని చెప్పి నైనికాకి కూడా చెప్పేసింది. సో నైనిక మణికంఠ దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే, హౌస్ మొత్తం నామినేషన్స్ నాకే పడతాయి, 10 నామినేషన్స్ నాకే పడతాయి అంటే మణికంఠ అంటాడు, ఉన్నదే 10 మంది అయితే 10 నీకు ఎట్లా పడతాయి, నువ్వు చెప్తే ఇంక 9 మంది కదంటే, లేదు 10 పడతాయి అంటుంది. ఏదో ఇంకా ఆ మాట అంది ఆ మాట నాకు డిఫెండ్ చేసుకోవడానికి అలా అనిపిస్తుంది. అయితే అప్పుడు నన్ను ఆడటం లేదు అన్నాడు కదా, అందువల్ల ఇంకా ఆ పాయింట్ పెట్టి వేసేస్తారు అన్నట్టు చెప్దనమాట. నాకైతే నామినేషన్లోకి రావాలని ఉంది అంటది. నీకు రావాలని ఉంటే వెళ్ళిపోయినట్టే. ఇంకా అబ్బాయి కూడా ఇదే మాట అన్నాడు, నామినేషన్లోకి రావాలి అని. సో ఈ డైలాగులన్నీ సిమ్టమ్స్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, మీకు నామినేషన్ లిస్ట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, 6. ఈ వీక్ ఎవరి స్ట్రెంత్ ఎంతో తెలియబోయే నామినేషన్స్ అనమాట ఇవి, ఓకేనా. ఎందుకంటే నబీల్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది, మణికంఠ ఉంది, టాప్ ఓటింగ్ పడే 4 ఉన్నారు. ఇంకా మిగిలిన 2 ఆదిత్య ఓము అండ్ దెన్ నైనిక. మిడ్ వీక్ ఒకరు, ఎండ్ ఆఫ్ ది వీక్ ఒకరు వెళ్ళాలంటే వీళ్ళిద్దరే వెళ్తారు. ఇంకా ఏది నార్మల్ ఎలిమినేషన్ అయితే ఇంకా సీక్రెట్ రూమ్ ఒకటి ఏమన్నా ప్లాన్ చేస్తే మణికంఠ లాంటి వాళ్ళు పెడతారు. మణికంఠ లాంటి వాళ్ళు సీక్రెట్ రూమ్ పెట్టర్లే, టూ మచ్ అయింది అది. 2-3 రోజులు ఆయనకి అసలు అర్థం కాదు, టక్కన ఎలిమినేట్ అనగానే భయపడిపోతాడు. అసలు సీక్రెట్ రూమ్లో పెట్టారంటే అది చరిత్రే మణికంఠని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి. ఏం జరుగుతుంది మాస్టర్, ఏదో సేవ్ అయిపోయి అనుకునేలోపు జైల్లో వేశారు, జైలు నుంచి బయటకు వచ్చేలోపు మళ్ళీ ఎలిమినేట్ అన్నారు, మళ్ళీ కట్ చేస్తే సీక్రెట్ రూమ్లో ఉన్నా థ్యాంక్స్ ఆడియన్స్ అంటాడు ఇంకా ఆయన. బట్ సాఫీగా జరిగితే లేదు. అయితే ఎవరి ఓట్ బ్యాంక్ ఎంత, ఎవరి స్ట్రెంత్ ఎంత అని తెలిసేది ఈ వీక్లోనే అనమాట. ఎందుకంటే నిఖిల్కి స్ట్రాంగ్ ఉందా ఓట్ బ్యాంక్, నబీల్కి స్ట్రాంగ్ ఉందా, విష్ణుకి స్ట్రాంగ్ ఉందా,
మణికంఠకి స్ట్రాంగ్ ఉందనేది సరైన వీక్ అనమాట ఈ వీక్. ఓకేనా? మిగిలిన వాళ్ళు అవ్వకపోవడానికి ఏమైనా ట్విస్టులు కూడా పెట్టి ఉండొచ్చు. ఆ ట్విస్టులు రేపు రివీల్ అవుతాయి. సో సీత చీఫ్ కాబట్టి సీత లేదు, అండ్ యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు లేరు. ఇంకొకరెవరు లేరు, ఇంకొక పృథ్వీ లేడు తప్పితే ఇంకా అందరూ ఉన్నారనమాట. యా, సో ట్విస్ట్ ఏంటో రేపు చూద్దాం. అయితే ఇక్కడ వీళ్ళ డిస్కషన్ ఉంది కదా, అక్కడ డిస్కషన్లో అంటాడు అసలు ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావటం లేదు అని డైరెక్ట్గా అడుగుతాడు మణికంఠ ఆయన. కానీ ఆయన నువ్వు అసలు నన్ను ఎందుకు నాకు ఫేవర్గా ఎందుకు ఓట్ వేయలేదంటే ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది తెలుసుగా. ఇంకా అది కాదురా మని, ఇది కాదురా మని, అది ఇది ఆల్రెడీ అది 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 టక్కన అంత క్లారిటీగా చూపించలేదనమాట. బట్ ఏదో కన్విన్స్ చేసేసింది. అది కాదులే, ఐ వాంట్ టు టాక్ టు యూ ఆ టైంలో ఏదో చెప్పిందనమాట. బట్ మణికంఠకి మాత్రం అది మైండ్లో ఉంది. ఏది నైనిక తను సేవ్ చేయని విషయం. సో సోనియాని సేవ్ చేయటానికి ఏంటంటే ఆమె ఈ మధ్య అందరితో చెప్తుంది కదా, 2-3 సందర్భాల్లో ఆమె బాగా ఫ్రెండ్ అయిపోయింది. ఎప్పుడంటే కొన్ని విషయాల్లో ఒక 2-3 ఇన్సిడెంట్స్లో బాగా ఫ్రెండ్ అయింది. అప్పటి నుంచి సోనియా ఏ విషయంలో ఫ్రెండ్ అయిందనేది చెప్తుందబ్బా ఒక్క సెకండ్. ఆ పెయింట్ పోసే టాస్క్ అప్పుడు, పెయింట్ నామినేషన్ అప్పుడు నాకు కనెక్ట్ అయింది. తర్వాత ఓదారుస్తుంది కదా, హగ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. తర్వాత నా రింగ్ బ్రోక్ అయినప్పుడు నిఖిల్ కనెక్ట్ అయ్యాడు, అట్లా చెప్తా ఉంటుంది అనమాట. సో ప్రాబ్లీ అవే రీజన్స్ కింద ఇంటి పాటికి చెప్తుంది కాబట్టి మణికంఠతో కూడా సో అదే వేలో మనకేంటంటే మొత్తం మధ్యలో కొంత అటు జరుగుతుంటే కొంత ఇటు చూపిస్తూ ఉంటాడు అనమాట, స్క్రీన్ తిప్పుతా. సో మొత్తానికైతే మాత్రం అడిగినప్పుడు ఏదో కన్విన్సింగ్ అని చెప్పింది. అప్పుడు నన్ను ఎక్కువ నామినేట్ చేస్తారు కానీ నీకైతే నీ మీద నామినేషన్ పాయింట్స్ ఏం లేవు, అసలు ఈ వీక్ ఏముంది అంతా బాగుంది కదా అంటది. నాకు ఇక్కడ తట్టింది. ఇప్పుడు నైనిక నీ మీద అసలు పెట్టడానికి నామినేషన్ పాయింట్సే లేవు, అంతా ఫైన్, నాకు తెలిసి ఎవ్వరు పెట్టరు, నా వరకైతే నాకేం లేవు అన్న నైనిక ఆయన మీద నామినేషన్ పాయింట్స్ లేని విధంగా ఆయన గేమ్ ఉందంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నప్పుడు నువ్వు మనీకి ఓటు వేయకుండా సోనియాకి ఎట్టేసావు ఓటు, మణికంఠకి వేయాలిగా, అది డబుల్ గేమేగా. సో ఖచ్చితంగా ఏం అస్సామే, మామూలుగా అయితే ఓటింగ్ ప్రకారం అయితే ఏం అస్సామే వెళ్ళిపోద్ది, మిడ్ వీక్ ఏమే వెళ్ళిపోద్ది నాకు న్యాయంగా జరిగితే. సో అప్పుడు చెప్తాడు. సో ఒక్కొక్కరి గురించి చెప్తా. అరే ఏం మాట కామాట విష్ణుప్రియ చాలా మంచిదిరా, తింగరబుచ్చి లాగా ఉంటుంది కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపిస్తుంది అన్నట్టు చెప్తాడు. చెప్తా అంత ఈజీగా మనము చెప్పలేంలే అన్నట్టు అంటదేమా విష్ణుప్రియ గురించి. విష్ణుప్రియ పక్కన ఫ్రెండ్ లాగా ఉండేదేమా, మణికంఠ మంచిది విష్ణుప్రియ అంటే మనం అన్ని సందర్భాల్లో అలా లెక్కగట్టలేమన్నట్టు అంటది. అంటే ఓ నేను ఓన్లీ తనలో గుడ్నే చూస్తున్నానా అయితే విష్ణుప్రియలో అన్నట్టు అంటాడు. అంటే అలా ఏం కాదులే, మ్యాక్సిమం మంచి చెడు అన్నీ ఉంటాయి అది ఇది అని చెప్పి కొడితే ఆ డైలాగ్ తిప్పి కొట్టింది అనమాట. అప్పుడు మణికంఠ అంటాడు ఏమోరా నాకైతే విష్ణుప్రియ చాలా మంచిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అనిపిస్తుంది, అంటే ఈ మనసులో ఏం పెట్టుకోదు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసరికి సోనియాకి మాత్రం చెప్పాను నేను ఈ వీక్ ఉంటే మాత్రం నిన్నే నామినేట్ చేస్తున్నానని చెప్పాను అని చెప్తాడు. తర్వాత మధ్యలో నైనిక మాట్లాడినప్పుడు ఆగరా ఒక నిమిషం ఒక విషయం చెప్పాలి నీకు అని చెప్పి, నిఖిల్ మాత్రం అస్సలు నచ్చడం లేదురా నాకు, అసలు ఆడి గేమే నచ్చడం లేదు అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ పృథ్వీ చాలా బాగా ఆడుతున్నాడు అన్నట్టు చెప్తాడు అనమాట. సో ఇట్లా ఒక్కొక్కరి పాయింట్ చెప్తా ఉంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు సీత ఏం చేస్తుందంటే సీత వస్తుంది, చాక్లెట్ కావాలరా సీత అంటే చాక్లెట్ ఇస్తా ఓకే, ఇది జైలు లగ్జరీ రూమ్ కాదు, చాక్లెట్లు అడుగుతున్నావు చాక్లెట్లు, ఇది జైలు లగ్జరీ రూమ్ కాదని నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ సినారియో జరిగేటప్పుడు ఆ కన్వర్జేషన్ జరిగేటప్పుడు పక్కన ఆదిత్య ఉంటారు అనమాట. అన్న నీకు సేవ్ అయినప్పుడు ఎలా అనిపించింది, మంచి ఫీలింగ్ వచ్చిందా అంటే అవును అన్నట్టు అంటాడు. తిని మాత్రం ఆడియన్స్ మీరు నా దేవుళ్ళు, ఐ లవ్ యూ అసలు మీరు లేదు నేను లేనని చెప్పి పాపము పొర్లు దండాలు పెట్టినట్టు చెప్తానే ఉంటాడు ఐ లవ్ యూ. ఆయన భయపడిపోయాడు బాగా మణికంఠ, వెళ్ళిపోతాడని భయపడ్డాడు, లేకపోతే అది నటనో. ఆయన భయపడ్డాడని నేను కంక్లూజన్కి వస్తే నేను ఎదవనవుతా, వామ్మో ఆయన విషయంలో జాగ్రత్త. ఆయన బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు, ఆయన మీద ఒక రీల్ కూడా తిరుగుతుంది కదా, మెమరీ ఇన్ని టెరాబైట్స్ విషయం ఇంత గిగాబైట్స్ అన్నట్టు, రోబోది అట్టుంటుంది ఆయనతోటి. సో మొత్తానికి మధ్యలో లాస్ట్ ఆకలేస్తుంది అప్పుడే పనుకున్నారా, అప్పుడు దాకా చూపించి ఇంక మణికంఠ రూమ్నే చూపిస్తుంటే ఇంక అయిపోయిందేమో అనుకున్నా. కాసేపు అయిపోయి ఆకలేస్తున్నారు ఎవరు లేరా అన్నట్టు విష్ణు వచ్చి యాపిల్ ఇచ్చేస్తే యాపిల్ అడుగుతాడు యాక్చువల్గా, ఆ యాపిల్ తింటా పనుకుంటాడు, అది చూపిస్తాడు. సో మొత్తానికి మణికంఠ నామినేషన్ మాకు మళ్ళీ అనిపించింది అబ్బా ఇంత బాగా మాట్లాడుతున్నారు నైనిక మణికంఠ, రేపు మణికంఠ చేతిలో బలైపోయేది నువ్వే కదా నామినేషన్లో అనిపించింది అనమాట. బట్ అది నాకు ఇక్కడ తప్పు అనిపించలే, మనీ విషయంలో జనకి ఇటువంటి తప్పు అనిపించినా ఈ వారం తప్పు అనిపించలే, నైనిక చేసింది అదే కదా,
మణికంఠతో బాగుంటానే మణికంఠకి వేసేసింది కదా సేవ్ కావాలన్నప్పుడు. సో అది. ఆ తర్వాత ఎవరిని నామినేట్ చేయాలనేది మాట్లాడుకుంటూ ఉంటారు. ఆల్రెడీ చెప్పాక విష్ణు ఏమో సే నైనికాని నామినేట్ చేయాలనుకుంటుంది. సో ఇక్కడ నబీల్‌ని సీత అడిగిద్ది. "నువ్వెవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నావు" అంటే నబీల్ పాయింట్ చెప్తాడు. ఏమేం చెప్తాడు? "నేను చీఫ్‌ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నా నిఖిల్‌ని. మరి నిఖిల్ చీఫ్ కదా ఉంటాడో ఉండడో" అంటే "ఏమో చూడాలి. ఉంటే నిఖిల్‌ని చేస్తాను. అసలు యాక్చువల్‌గా అయితే సోనియాని కూడా చేద్దాం అనుకున్నాను ఉంటే" అని రీజన్ చెప్తాడు. సోనియా ఫస్ట్ అప్పుడు నాకు వేరే వాళ్ళతో గొడవైనప్పుడు ఆమె నా సపోర్ట్ తీసుకొని నాకు సపోర్ట్‌గా వచ్చి సో, అసలు చాలా మంచోడు, అందరితో కలివిడిగా ఉంటాడు. ఇయన్నీ చెప్పి నా గురించి నబీల్ అంటాడనమాట. తర్వాతొచ్చి అసలు నువ్వెవరితో కలవవు బీయింగ్ పర్సన్ ఫెయిల్ అంది. అక్కడ ఫ్లిప్ అయింది. ఫస్ట్ వీక్‌లో ఏ మాటలు చెప్పైతే నన్ను సపోర్ట్ చేసిందో, లాస్ట్ వీక్‌లో ఆమె నామినేట్ చేయంగానే మళ్ళా నన్ను ఇది చేసింది. ఆ పాయింట్ మీద ఏద్దాం అనుకున్నాను. మంచి పాయింట్స్ పెట్టుకున్నానన్నట్టు చెప్తాడనమాట. నబీల్ నామినేషన్స్ ఎవరెవరినేయాలనేది చెప్తాడనమాట. ఆ తర్వాత ఇంకా యెస్. ఇక్కడ నిఖిల్‌కి అండ్ నైనికాకి మధ్య ఒక కన్వర్జేషన్ ఉంటది. ఈ నామినేషన్స్ గురించే. ఎవరెవరు ఏద్దాం అనుకుంటున్నారు నాకు బాగా పడతాయి అంటే, నాకు ప్రేరణ ఎయొచ్చు అంటే, ప్రేరణ డామ్ షూర్‌గా ఏస్తది నీకు అంటది నైనిక. ప్రేరణనే కాదు యష్మి కూడా ఏస్తది అంటది. ఓహ్! ప్రేరణ యష్మి కూడా ఏస్తదా అన్నట్టు ఈళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ విష్ణుప్రియ వచ్చి జాయిన్ అయ్యిద్ది. విష్ణుప్రియ వచ్చి జాయిన్ అయ్యి, విష్ణు ఇంక చెప్పు నువ్వు కూడా నీకు కూడా ఏవో పాయింట్స్ ఉంటాయి గా నా మీద ఏసేయి అన్నట్టంటే, నువ్వు చీఫు కదా అయినా నిన్నెయొచ్చో ఎయకూడదో ఎయకూడదా అన్నట్టు అంటదనమాట విష్ణు. విష్ణుకి ఆ డౌట్ ఉంది. చీఫ్ కదా ఎయొచ్చో ఎయకూడదని. బట్ విష్ణుకి మాత్రం నైనిక ఆల్రెడీ ఉంది. ఒక నామినేషన్ అయితే. సో, ఈ కన్వర్జేషన్ జరుగుతా ఉంటది. తర్వాత యష్మి ఏం చెప్పిద్దంటే, నిఖిల్‌తో మాట్లాడేటప్పుడు ఆమె ఎలా బిహేవ్ చేసింది నీకే తెలియాలి. కొన్ని అయితే మాత్రం కొంచెం హౌస్‌మేట్స్ దృష్టిలో రూడ్‌గానే బిహేవ్ చేసింది అన్నట్టు చెప్తది. యష్మి అదే ఒపీనియన్ మీద ఉంటది సోనియా. కరెక్ట్ చేసుకోవాల్సిన తను కొన్ని పాయింట్స్‌లో మరీ అగ్రెసివ్ లాగా అనిపించింది అన్నట్టు ఆన్ ద హోల్ చెప్తున్నా నేను. ఆ తర్వాత ప్రేరణకి, నిఖిల్‌కి మధ్య జరిగిన కన్వర్జేషన్‌లో 2, 3 సందర్భాల్లో జరిగిన కన్వర్జేషన్‌లో ప్రేరణ భలే మాట్లాడింది. ఏంట్రా ఆ మాటేంటి అని చెప్పి ఫస్ట్ సోనియా ఆట గురించి వచ్చినప్పుడు కొంచెం డిపెండ్ చేసే ప్రయత్నం చేసినట్టు చేస్తాడు. లాస్ట్‌లో గివ్ అప్ ఇస్తాడు. తెలిసిందేగా నిఖిల్ ఇంక ఆమె వెళ్ళిపోయిందిగా, ఇంక ఆమె వెళ్ళిపోయాక ఏముందిలే అన్నట్టు చెప్తది. ఇప్పుడు ఆదిత్య మాట్లాడేటప్పుడు ఏమన్నా మాట్లాడనిచ్చిందారా సోనియా? అసలు కనీసం అంటే ఆయన అసలు మాట్లాడితే కదా అది ఇది అంటే, ఏంట్రా మాట్లాడేది? తర్వాత నబీల్ వచ్చి అదే కదా చెప్పింది. నబీల్ వచ్చి నామినేట్ చేసేటప్పుడు నన్ను మాట్లాడిస్తున్నావా? నన్ను మాటికి అడ్డొస్తున్నావా అని అంటది కదా సోనియా. నీకే అలా అనిపించినప్పుడు నువ్వు ఆదిత్య నన్ను మాట్లాడనిచ్చావని నబీల్ అంటాడు కదా! ఆ పాయింట్స్ అన్నీ ఎత్తిద్దనమాట. సో, నువ్వు నువ్వు ఈ షోకి ఒక మంచి పాయింట్ అడిగిద్ది. ఏమడిగిద్దంటే, "అరే! నీకు ఇక్కడ కొత్త వాళ్ళతోనే అంత జెల్లయ్యావు. కొత్త వాళ్ళతో పరిచయం లేకపోయినా అంత బాండింగ్ ఏర్పడింది. మేమందరం పాత వాళ్ళంరా! మరి మాతో ఎందుకు ఇలా ఉంటున్నావు? అంటే నువ్వంతా నటన చేస్తున్నావు అన్న సెన్స్‌లోనే అడిగిద్ది. అదేం లేదురా నాకై నేను పోయి ఎవరిని ఫ్రెండ్స్ గమ్మని అనలేదు. వాళ్ళకే వాళ్ళొస్తే మాట్లాడాను అంట. అక్కడ సోనియా ఏమో ఎళ్తా అందరూ వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటే వీళ్ళిద్దరికి నాతో ఫ్రెండ్‌షిప్ చేయాలని ఉందని ఆమె చెప్పింది. ఈయనేమో నాతో వస్తేనే నేను మాట్లాడని చెప్తే నాకేయి నేనేమి ఎళ్ళలేదని ఈయనంటున్నాడు. సో, ప్రేరణ ఒప్పుకోదుగా. సో, ప్రేరణ ఖండిస్తది ఆ విషయాన్ని. మోరోవర్ ప్రేరణ లాస్ట్ వీక్ నేను నీకు ఒక నామినేషన్ ఏసా గదా! అని నిఖిల్ ఎత్తుతాడు. సో, అది ఇల్లాజికల్ రా అసలు అది ఏం నామినేషన్ నువ్వు చెప్పిన నామినేషను ఒకటేస్తాడు కదా! సుత్తి నామినేషను. సో, నువ్వు డెసిషన్ తీసుకోలేకపోయి నా దగ్గరికొచ్చి అడిగావు అని చెప్పి అసలు మైండ్ బ్లాక్ అయ్యే నామినేషన్ అది నిఖిల్‌ది. సో, అంతకంటే పాయింట్ లేగానే. అదే చెప్పిద్ది. అసలు అదేం నామినేషన్ రా నువ్వేసే నామినేషను. ఇప్పటికీ నాకది ఇల్లాజికల్‌గా ఉంది. సరేరా నువ్వు ఏం పాయింట్స్ పెట్టాలో అవి పెట్టేసేయి. నన్ను నామినేట్ చేసేసేయి. ఏం గాదు అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటాడు. మధ్యలో పృథ్వీ వచ్చి జాయిన్ అయినా గానీ కామ్‌గా అలా చూస్తుంటాడు తప్పితే పృథ్వీకి పెద్దగా డైలాగులు ఉండవనమాట. ఓకేనా? ఆ తర్వాత అదే ఇంక ప్రేరణ గూడా ఒకసారి నామినేషన్స్‌లో అటాక్ చేస్తుంటది. పర్సనల్ పాయింట్స్‌తో ఇన్సల్ట్ చేస్తా ఉంటది అన్నట్టు గూడా మాట్లాడిద్దనమాట. ఎవరు? సోనియా గేమ్ గురించి. ఆ తర్వాత ఇది ఆల్రెడీ చెప్పాగా. యష్మి వచ్చి నిఖిల్ గురించి సోనియా గురించి తనెక్కడ తప్పు చేసిందో అది నీకే తెలియాలన్నట్టు అంటది. ఓకే. నిఖిల్ ఏమంటాడంటే ఏదైనా తన ఫేస్ మీద చెప్తుంది అన్నట్టు అంటాడనమాట. ఆహ్, ఆ! ఇక్కడ యష్మి చాలా పాయింట్ మాట్లాడిద్ది. ఆమె చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అంటది. ఏదైనా స్ట్రెయిట్‌గా చెప్తుంటే
స్ట్రెయిట్‌గా చెప్పడం అంటే ఇప్పుడు స్ట్రెయిట్‌గా చెప్తుందని సీతని కూడా అన్నాను నాకు సారు. సీత నువ్వు చాలా కరెక్ట్‌గా మాట్లాడతావు, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతావని. అలా అని చెప్పి ఈమెలో లోపాలైతే ఏం చెప్పలేదు కదా! సో, ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ వేరు, ఇది వేరు అన్నట్టు డెరైవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. నిఖిల్‌కి కూడా తెలుసబ్బా! వీళ్ళందరూ అనుకుంటుంది ఏందంటే నిఖిల్‌కి తెలీదనుకుంటున్నారు. నిఖిల్ నాకు తెలిసి అంత పెద్ద ఫీల్ ఏమి అవ్వలా ఈరోజు. ఆడేదో 2 కన్నీళ్లు గార్చాడు గానీ, కొంచెం బాధ ఉండుంటదిలే ఫ్రెండ్ అని. తర్వాత చాలా నార్మల్ అయిపోయాడు. హమ్మయ్య! నాకు దిగిపోయిందిరా బాబు ప్రాణం. ఈమెతో ఫ్రెండ్‌గా లేకపోతే ఎక్కడ నన్ను నామినేట్ ఎక్కడ చిత్రహింసలకు గురవుతానో అన్న దీంతోనే ఆయన ఫ్రెండ్‌షిప్ చేసాడేమోనని అనిపించింది. ఇది నేను ఆల్రెడీ 2, 3 సార్లు చెప్పా. ఈ విషయం నాకేందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఈరోజు చూస్తుంటే. అమ్మ! భారం పోయిందిరా అన్నట్టు లోపల అనుకుంటున్నాడేమో అనిపించింది నాకు. పైకి మాత్రం సపోర్ట్ చేయాలిగా మళ్ళా. గేమ్‌లో ఉంటారుగా ప్రతి ఒక్కరక్కడ. సో, ఆ! ఆ తర్వాత నైనిక వచ్చి సీతతో నైనిక, సీత మధ్య కన్వర్జేషను. ప్లాన్ ఇక్కడ సీత, నైనిక, విష్ణు వీళ్ళ ముగ్గురు కూర్చుంటున్నప్పుడు నైనిక ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. ఇప్పుడు సీత ఆహ్, నైనికాని ఎలిమినేట్ చేస్తది కదా! గేమ్ నుంచి అదొక పాయింటు. ఆ తర్వాత నైనిక నైనిక ఏం చేస్తది సోనియాకిస్తది కదా! సోనియాకిచ్చినప్పుడు మళ్ళా ఆహ్, ఆ హ్యామర్ వచ్చి నైనిక సోనియాకిచ్చినప్పుడు సోనియా ఇద్దరిలో ఒకరిని తీయాలి. ఎవరెవరిలో? అప్పుడు మిగిలింది ఎవరెవరు? సీత అండ్ ప్రేరణ. అయితే మళ్ళా ఆ డెసిషన్ పెండింగ్ పడి మళ్ళా సోనియా వచ్చి నైనికాకే ఇస్తది కదా! ఆ డిస్కషన్ అంతా చెప్పింది. అక్కడ చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయినియి. సో, అక్కడ కొంచెం నేను ఓవర్ థింక్ చేశానేమోనని నాకనిపిచ్చింది. అంటే చెప్పింది కదా! సీత. ఎందుకంటే నేను యష్మిని ఎలా అయితే తీశానో ఆల్రెడీ చీఫ్ అయినందువల్ల నిన్ను కూడా తీయాల్సొస్తుందని క్లియర్‌గా చెప్పింది సీత. ఏం అర్థం చేసుకోదు. అయ్యే ఓవర్ థింకింగ్. సో, అటువంటి వాటిలో ఓవర్ థింక్ చేశానేమో అన్నట్టు ఈ 2, 3 విషయాల గురించి మాట్లాడుకుంటాననమాట. జస్ట్ నేను సమ్ అప్ చేసే విషయాన్ని. ఓకేనా? ఆ తర్వాత ఆ! మణికంఠ, పృథ్వీ, నిఖిల్. ఆ! ఇంకేం స్టార్ట్ జేస్తాడు. "అరే! ఈ బిగ్ బాస్‌లో మనం ఏది వద్దనుకుంటామో అదే వచ్చి పడతదిరా. నాకు జైలొద్దనుకున్నాను అదే పడిందన్నట్టు" చెప్తా ఉంటాడనమాట. నిఖిల్ అంటాడు, "అరే! ఈ ప్లేస్ నుంచి నువ్వు బయటకొచ్చేటప్పుడు స్ట్రాంగ్‌గా రారా" అన్నట్టు అంటది. సీత గూడా అదే అంటది. జైలు దగ్గరికెళ్ళినప్పుడు. "నువ్వు ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు స్ట్రాంగ్‌గా ఉండి మంచి గేమ్స్ ఆడు. ఏం గాదు మళ్ళా పుంజుకుంటావు నువ్వు" అన్నట్టు అంటది. ఆ ధైర్యం ఇచ్చిన సీతనే రేపు మళ్ళా మణికంఠని నామినేట్ చేయబోతుంది. ఇంకా తప్పదు. ఎందుకంటే మనం తప్పబట్టడానికి గూడా లేదు. 10 మందే గదా ఉంది. 10 మందిలో ఆప్షన్స్ తక్కువుంటాయి. ఆ 10 మందిలో గూడా ఒకరు చీఫు. 9 మందిలోనే ఇద్దరిని చూజ్ చేసుకోవాలంటే కొంచెం డిఫికల్ట్ టాస్కే ఈ వీక్ ఈళ్ళకి. సో, కత్తి మీద సామే. ఉన్న వాటిలో ఇంక బెస్ట్‌వి చెప్పి ఏదో ఏస్తారంతే ఇంకా. ఆ తర్వాత ఆ! యష్మి వచ్చి ప్రేరణతో అంటదనమాట. "అరే! నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యిరా. ఎవ్వరి మాట వినకు. ఓకే. సో" అన్నట్టు ప్రేరణకి చెప్తది. ఎందుకంటే నేను ఎప్పుడు స్టాప్ చేశానంటే నేను సోనియాతో ఎప్పుడు స్టాప్ చేశానంటే లాస్ట్ నామినేషన్స్‌ని అసలు స్టాప్ చేశానురా సోనియాతో అన్నట్టు అంటాడు. మధ్యలో ఒకసారి ఎక్కడో కన్వర్జేషన్ అయ్యిద్ది. నువ్వంటే చాలా ఇష్టంరా ఏది సోనియాకి ప్రేరణ నువ్వంటే చాలా ఇష్టం అన్నట్టు నిఖిల్ చెప్తాడనమాట. అవునా అన్నట్టు అంటది. అంటే ప్రేరణకి కూడా తెలుసు వాళ్ళిద్దరూ కొంచెం బాగానే ఉండేవాళ్ళు. అసలు సోనియా లవ్ స్టోరీ చెప్పింది ప్రేరణకే. ఒకసారి గుర్తుందా మీకు? వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అయితే ఏంటి ఒకసారి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పంటే, తర్వాత జేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా టైముంది. ఎందుకంటే కొంచెం డిపెండెన్సీ ఉందని చెప్పి ఆమె చెవిలో ఏదో మాట్లాడిద్ది కదా సోనియా. అప్పుడు బానే ఉంది ఫ్రెండ్‌షిప్పు. సో, అదే అవన్నీ చెప్పకుండా చెప్తదనమాట. ఈ మధ్యే నేను స్టాప్ చేశాను. ఆ నామినేషన్ అప్పటి నుంచి అన్నట్టు చెప్తది. ఆ తర్వాత, తర్వాత యెస్. మణికంఠ, ఆదిత్య అది చెప్పానుగా. మీరు బంగారాలు ఐ లవ్ యూ అని జైల్‌లో అంటుంటారనమాట. ఆ తర్వాత సీత వచ్చి సీత, నిఖిల్ మధ్య కన్వర్జేషన్. సీత వచ్చి నిఖిల్‌తో ఏమంటదంటే, "ఓకేనా నాన్న? అంతా ఓకేగా నాన్న" అన్నట్టు అంటది. సోనియా ఎళ్ళిపోయింది కదా! ఫన్ చేస్తుంది. మామూలు ఫన్ కాదు అసలు సీత. ఆ! అక్కడ నబీలు, నైనిక కూడా ఉంటారనమాట అక్కడ. ఆ తర్వాత ఆదిత్య వచ్చి నబీల్ వీళ్ళిద్దరి మధ్య ఒక కన్వర్జేషను. అరే! ఫిఫ్త్ వీక్‌రా నేను. ఐదో వారం ఉంటున్నా. ఆదిత్య పాపం బాగా 5 వారాలంటే ఆయనకి పాపం చాలా ఎక్కువ రోజులు ఉన్నా అన్న ఫీలింగ్‌లో ఉన్నాడు. ఐదో వారం రా. సెకండ్ వీక్ అప్పుడు నీకు గుర్తుందారా? నన్ను ముగ్గురు నామినేషన్ చేశారు. నేను మొత్తం ఫోజులు ఇచ్చాను ఇలా అని చెప్పి. సో, ఇప్పుడు కట్ చేస్తే ఐదో వారం అయిందిరా అది ఇది అన్నట్టు చెప్తాడు. సో, ఆ తర్వాత ఆ! ఇక్కడ నబీల్ అంటాడనమాట. అన్న చూసావా?
ఈ నామినేషన్స్లో సేవ్ అయిన పర్సన్స్ కానీ ఎలిమినేట్ అయిన పర్సన్స్ కానీ అంతా టాస్కులతో కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఎలిమినేషన్ అప్పుడు మహాతాలి అని పెట్టారు, అదొక టాస్క్ కదా. తర్వాత మేము ఆడిన బెలూన్ టాస్క్ ఏమో ఒకరిని సేవ్ చేయడానికి యూజ్ చేశారు, ఇంకో టాస్క్ ఏమో ఇంకొకరిని యూజ్ చేశారు అన్నట్టు నబీల్ చెప్తుంటాడు. అంతే కదా, జనరల్గా ఆ పర్టికులర్ వీక్లో జరిగిన టాస్క్లే వాడతారు కదా సేవింగ్ ప్రాసెస్లో కానీ ఎలిమినేషన్ ప్రాసెస్లో కానీ. అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది చెప్తాడు, ఇలా జరిగింది చూసావన్నా అన్నట్టు అంటాడు. ఆ తర్వాత నిఖిల్ వచ్చి నైన్కి ఇది చెప్పాగా నన్ను ప్రేరణ నామినేట్ చేద్దాం అనుకుంటుంది అంటే. ఆ తర్వాత ఇక్కడ నిఖిల్ ఏమంటా అంటే విష్ణుతోటి, అరే మీకు చీఫ్ అంటే మామూలుగా లేదు, నేను మాత్రం ఈసారి చీఫ్గా ఉండనురా, ఈసారి నాకు అవకాశం వస్తే చీఫ్గా నిన్ను చేస్తానురా అని విష్ణుతో అంటుంటాడు. ఎందుకంటే మీకు ఆ ప్రెజర్ తెలియాలి, సో మెంబర్గా ఉంటమే హ్యాపీ, సో అప్పుడు చీఫ్ని తప్పట్టొచ్చు, చీఫ్గా ప్రెజర్ తెలియాలి అది ఇది అని చెప్పి విష్ణుతో అంటాడు అనమాట. ఆ తర్వాత ఇది చెప్పాగా ఇంకా సీత వచ్చి నబీల్తో ఎవరిని చేద్దాం అనుకుంటున్నావు అంటే నిఖిల్ సోనియా అని చెప్తాడు, రీజన్స్ కూడా చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ మనీ నైనిక అది కూడా మనం మాట్లాడుకున్నాం, నన్ను ఎందుకు సేవ్ చేయలేదురా అన్నట్టు అంటాడు. ఇక్కడ నైనిక ఒక మాట మాట్లాడింది మణికంఠ నైనికలు. నైనికలు ఒక తెలివైన అమ్మాయి ఉంది, మీరు గమనిస్తే చాలా బాగా అనలైజ్ చేయగలదు. బట్ ఒక్కోసారి ఓవర్ థింక్ వల్లనో లేకపోతే ఏమో కానీ సేఫ్ గేమ్ అనుకొని డబుల్ గేమ్ అనుకొని తన గేమ్ తను పాడు చేసుకుంది ఈ వీక్లో అయితే. మణికంఠ నైనికలు ఏమంటుందంటే, నిన్ను నామినేట్ చేయడానికి నాకేం పాయింట్స్ లేవురా మణికంఠ గురించి చెప్తా ఎవ్రీ వీక్ వచ్చి నాకు సార్ నీకు కరెక్షన్స్ ఇస్తున్నారు చూసావా, పట్టేసిందేమా మణికంఠ 4 వారాలు సేవ్ అయ్యాడంటే ఏదో విషయం ఉంది అని, అదే చెప్తుంది ఇండైరెక్ట్గా. ఎవ్రీ వీక్ నాకు సార్ వచ్చి నీకు కరెక్షన్స్ ఇస్తున్నాడంటే చూడు, నువ్వు గేమ్ బాగా ఆడబట్టే, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కాబట్టి నువ్వు ఉంటున్నావు, నాకు సార్ నీకు కరెక్షన్స్ వస్తున్నాయి అన్నట్టు చెప్తాడు. ఏంటోరా నైనిక, ఇంకేనా యాక్షన్ స్టార్ట్, ఇంకేనా జైల్లో ఉంటే తెలుసు. ఏంటోరా నైనిక, 30 years ఆఫ్ లైఫ్ని ఒక్క క్షణంలో మార్చుకోమంటే ఎలా ఇద్దిరా నైనిక, 30 years ఆఫ్ లైఫ్ కదా, అప్పటికి ట్రై చేస్తున్నాను రా నైనిక, నువ్వు మాత్రం పాయింట్స్ బాగా పెడుతున్నావురా నైనిక అంటున్నాడు, బాగా మాట్లాడుతున్నావురా నైనిక అంటున్నాడు. నాకు అదే గుర్తొస్తుంది, వీళ్ళిద్దరు కన్వర్జేషన్ చూసుకుంటే ఆ ప్రోమోనే గుర్తొస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి నైనిక చేశాడు, నైనిక కావాల్సిందే అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఆ కన్వర్జేషన్లో నాకు నామినేషన్లోకి రావాలని ఉంది అన్నట్టు అంటది నైనిక. ఆ తర్వాత సోనియా ఉంటే సోనియాని నామినేట్ చేద్దాం అనుకున్నాను అని చెప్పేసా. నైనిక అంటది, ఈ వీక్ నేను నా సొంత క్లాన్తో కూడా కొంతమందితో పెట్టుకున్నారా, సీతతో గొడవైంది, విష్ణుతో గొడవైంది, చెప్పాక ఇంకా సీతతో గొడవైందంటే అక్కడ నన్ను ఎందుకు తీసేసావు అనే దాని మీద విష్ణుతో చిన్న చిన్న గొడవలు అయినాయి అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత విష్ణు చాలా అమాయకురాలు అన్నట్టంటే నైనిక నాట్ ఆల్వేస్ అన్నట్టు అంటది, ఆ టాపిక్ ఆల్రెడీ కవర్ చేసాం. ఆ తర్వాత నన్ను 10 మంది చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేసిన నామినేషన్ అంటే ఉన్నదే 10 మంది 9 మంది, అది కూడా చెప్పేశాను. ఆ తర్వాత తెలుగులో మాట్లాడండి అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది బిగ్ బాస్ నైనికాకి. అప్పుడు అంటాడు, నీకు ఈ మధ్య ఈ నోటిఫికేషన్ ఎక్కువ వస్తుంది, సో దాన్ని కవర్ చేసుకో అన్నట్టు అంటాడు. నాకు అనిపించింది నువ్వు ఇంత సైలెంట్గా చెప్తున్నా, ఇది కూడా నామినేషన్ పాయింట్ ఏరా నాయన అనుకున్నా. మణికంఠ నైనిక మాట్లాడేటప్పుడు అంటే అప్పుడు చెప్పిద్ది అనమాట, తెలుగులో మాట్లాడినాను, ఏం చేద్దాం, నాకు ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తే, ఇంట్లోనేమో హిందీ కదా, అప్పుడప్పుడే కదా తెలుగు అన్నట్టంటే మణికంఠ ఏమంటా అంటే, నాకు నామినేషన్స్ పాయింట్లో ఏదైనా స్ట్రెస్ అయినా అప్పుడు వచ్చేస్తుంది ఇంగ్లీష్ అంటున్నాడు అనమాట. సో తర్వాత పృథ్వీ చాలా బాగా ఆడతాడని చెప్తాడు. ఆ తర్వాత ఇంక ఇది చూసాక ప్రేరణ టు నిఖిల్ ఆదిత్యాన్ని మాట్లాడినవ్వదు, అందుకే ఆగాడు, ఇదన్నీ చెప్పుకున్నాం. ఓకేనా. తర్వాత అర్ధరాత్రి ఆకలిస్తే మనకి ఆపిల్ కూడా ఇస్తుంది. ఇది మొత్తానికైతే ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారనే విషయాలతో పాటు ఎవరు నామినేషన్లో అంటే లీగ్ అప్డేట్ని బట్టి ఎవరు నామినేషన్లో ఉన్నారనేది కూడా ఈ వీడియోలో చెప్పారనమాట. మేజర్ విషయాలు అయితే ఇయ్యే. ఇంకా నేను కూర్చున్నారు, అతను ఎలా అన్నాడు, ఇతను అలా అన్నాడు, ఇంకా అట్లా చెప్తే చాలాసేపు అయింది. ప్లీజ్ అంటే మళ్ళా మీ ఎనర్జీని లాస్ చేసి మళ్ళీ నాకు కూడా ఎనర్జీ లాస్ అయ్యి కంటే టోటల్ కంటెక్స్ట్ తెలిస్తే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా ఇట్లానే ఉండబోతాయండి మిడ్ నైట్ వీడియోస్. సో అర్ధరాత్రి ముచ్చట్లు కుదిరితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ నచ్చుతుంటే షేర్ చేయండి. దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.